మార్కెట్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మమతా బెనర్జీ పని వెస్ట్ బెంగాల్లో చాలా గడ్డు కాలం వచ్చేసింది. ఆవిడ పని అయిపోయిందని అంటున్నారు అందరూ కూడా. ఈ మధ్యకాలం ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా, అతను పొలిటికల్ అనలిస్ట్, ఆయన ప్రొడిక్షన్ కూడా చాలా ఆవిడ ఘోరంగా ఓడిపోతుందని చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక హైకోర్టు జస్టిస్ గంగూలీ అనే అతను బయటకు వచ్చారు. బయటకు అంటే జస్టిస్ కింద రిటైర్ అయిపోయిన తర్వాత అతను బీజేపీలో చేరాడు. ఆయన చేరుతూ ఏమన్నాడంటే, టీఎంసీ వాళ్ళ ఘోరాలన్నీ నేను కళ్ళారా చూశాను, వాళ్ళ రౌడీజము, వాళ్ళ దాదాగిరి అంతా కూడా కళ్ళారా చూశాను. చూసి నాకు విరక్తి చెందింది. బీజేపీ వాళ్ళ పద్ధతి నాకు నచ్చింది, అందుకోసం దీంట్లో చేరాని చెప్పి మాట చెప్పాడు. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఏదో ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారని అనుకుంటున్నాడు. సరే, ఇది ఇలా ఉండగా ఇప్పుడు మమతా బెనర్జీ ఈ సందేశ్ ఖలీలో ఆవిడ మొత్తం పేరు ప్రతిష్ట అంతా కూడా పోయింది. అంతకుముందు ఏమాత్రం కొంచెం సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మమతా బెనర్జీ అంటే చేరించుకున్నారు. ఆవిడ చేసిన పిచ్చి పనులకి సపోర్టింగ్ వాడు షేక్ జహంగీర్ గారిని సపోర్ట్ చేయడం, వాడు చేసిన ఏదో పనులు అంతా బయటకు వచ్చాయి కదా. వాళ్ళ టీఎంసీ తాలూకు ఫీమేల్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కదా, మన ఎవరు మవ్వా మైత్రి అలాంటి వాళ్ళు ఎంపీలు, ఆవిడ తీశారు మేడం ఎంపీ కదా. అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకి టైం లేదండి పాపం సందేశ్ ఖలీ ఆడవాళ్ళని విజిట్ చేయడానికి. అక్కడ బేసిక్గా ఆడవాళ్ళు చాలా బాధపడ్డారు, రేపు గురయ్యారు కదా. వాళ్ళతో పరామర్శించడానికి వీళ్ళెవరికి టైం లేదు, టీఎంసీ లేడీ పార్లమెంటేరియన్స్కి ఎమ్మెల్యేస్కి. సో అదండి, అది అలాగా ఉండగా బీజేపీ వాళ్ళు వెళ్దాం అనుకుంటే వాళ్ళని అడ్డగిస్తాను, వాళ్ళకి అన్ని రకాల అడ్డంకులు క్రియేట్ చేస్తాను. సెక్షన్ 144 ఉంది, అక్కడ వెళ్ళడానికి లేదు అంటుకోవాలి. సార్, ఇది సందేశ్ ఖలీ విషయం అందరికీ వాళ్ళు ఎంత దాద్దాం దాగలేదు, పైకి వచ్చింది. దానికి ఇంకోటి కొత్తగా వచ్చింది ఏంటంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. సందేశ్ ఖలీ అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద బంగ్లాదేశ్ పంపించారు. అక్కడ ట్రాఫికింగ్ మీకు అర్థమైంది కదా, హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాస్టిట్యూషన్ పంపించారు. ఇది కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ వస్తుండగా మరి మమతా బెనర్జీ ఈ సర్వేలు వస్తాయి కదండి, ప్రీ పోల్ సర్వేలు, దాని ప్రకారం చూస్తే ఎక్కడా కూడా బీజేపీకి 56%, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 56%. కొన్ని ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మాత్రం 40% అలా ఉంది వీళ్ళకి. మిగతా చోట్ల అంతా కూడా బీజేపీకి గ్యారంటీడ్ విక్టరీ అన్నట్టుగా కనబడుతుంది. 56% అంటే 100% గ్యారంటీ. ఎనీథింగ్ అబౌవ్ 50% ఓట్ షేర్ ఉందంటే వాళ్ళు గెలవడం ఖాయం. ఏమవుతుందంటే ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బీజేపీలో చేరిపోతారు. అంటే అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కదండి పరిపాలన చేయదు, వాళ్ళందరూ కూడా దే ఆర్ జాయినింగ్ బీజేపీ. దానివల్ల క్లీన్ స్వీప్ రావడానికి అవకాశం ఉంది. అంటే 1-2 తప్ప 42 ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి ఇక్కడ వెస్ట్ బెంగాల్, పెద్ద స్టేట్. వాటిలో మీకు ఆల్మోస్ట్ 40 దాకా బీజేపీకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. తర్వాత ఇంకోటి, ఆవిడికి సడన్గా రాముడు అంటే భక్తి పెరిగిందండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మమతా బెనర్జీకి జై శ్రీరామ్ అంటే అది పెద్ద భూతి పదం మీద ఉంటుంది ఆవిడకి. స్కూల్ పిల్లలు ఆవిడ వెళ్తుంటే రోడ్డు మీద స్కూల్ పిల్లలు జై శ్రీరామ్ అని అన్నారు. అంటే వాళ్ళకి ఆవిడ కారు ఆపేసి ఎవడన్నాడు జై శ్రీరామ్ ఎవడన్నాడు వాడి మీద పడిపోయి ఎటుకట్టుగా వచ్చింది. సో అదే జై శ్రీరామ్ అంటే ఆవిడ చాలా రోత అండి. ఆవిడ జై శ్రీరామ్ అన్న నినాదాన్ని భరాయించలేరు. ఎందుకు మోదీ గారు ఆవిడ కంబైన్డ్ మీటింగ్ కండక్ట్ చేశారు కలకటాలో. చేసినప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు కదండి, మోదీ గారు వస్తే బీజేపీ రారా వచ్చారు, వాళ్ళు జై శ్రీరామ్ అని నినాదం చేశారు. దాంతో ఆవిడ వాకౌట్ చేసిందండి. ఆవిడని అవమానించి పరిచయం చెప్పేసి ఆవిడ విడిపోయింది ఆ సభలో నుంచి.
అలా ఉంటుందండి ఆవిడ పొగరు, ఆవిడ ఇది. అంటే మోదీ సభలో మోదీ పెద్దవాడు కదా ఆవిడకంటే, వాకౌట్ చేయడం అంటే తప్పు కదా, ఆయన్ని అవమానించినట్టే కదా. సరే, ఆవిడ అలా చేసింది. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రామనవమికి ఈ మాట సెలవు డిక్లేర్ చేసింది అంటే ఆవిడకి భయం మొదలైంది. రాముడిని వదిలేస్తే బాబు పాపం అని చెప్పేసి ఆవిడ రామనవమికి ఇప్పుడే అడ్వాన్స్గా సెలవు డిక్లేర్ చేసింది. మామూలుగా మా రామనవమి ఈ సెలవు ఎప్పుడు ఇవ్వలేదు ఆవిడ, ఒప్పుకోదాడు రాముడు మొన్నదాకా. ఇంకోటి ఇంకో మాట ఉంది, రామనవమికి ఇదేదో జయత్ర యాత్రలు జరుగుతాయండి. వాళ్ళ ర్యాలీస్లో చేస్తారు, ఫ్లాగ్ తెచ్చుకుని రామ్ ఆ ర్యాలీస్లోనే గొడవలు అవుతాయి. ఈ సాయిబులేమో వాళ్ళ ఏరియాలోకి వస్తే రాళ్ళు వేసుకుంటారు. సో ఆవిడ ఏం చెప్తుందంటే వాళ్ళకి, రామనవమి ర్యాలీస్ అవి వస్తాయి, వచ్చినప్పుడు మీరేం చేస్తారో, మీరేం చేసినా నేను ఊరుకుంటాను, మీరు మాత్రం గొడవలు అవ్వకుండా ఎవరిని చంపేసినా నేను ఊరుకుంటాను. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటండి, ఎవరిని చంపుతారు, హిందువుని చంపమని ఓపెన్గా చెప్తున్నాడు. సో ఆవిడకి గడ్డుకాలం వచ్చింది. వెస్ట్ బెంగాల్ వెరీ సూన్ ఆ రాక్షసి గ్రిప్ నుంచి బయటకు పడుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రజలందరూ కూడా మళ్ళీ రాక్షస పాలన నుంచి రామరాజ్యానికి వస్తారని, బీజేపీ అంటే రామరాజ్యమే కదా అని ఆశిద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.